అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 15. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుడను అను నామమునకు 2 అర్థములు కలవు. మొట్టమొదటిగా అబ్రహాము నీతి యొక్క నిజమైన అర్థమును చూడగలను. ఇచ్చట అబ్రహాము దేవుడు అని పేరుకు నిజమైన అర్థం కలదు. దేవుడు అబ్రహామునకు 2 పర్యాయములు కనబడెను. ఆదికాండము 12, 13 అధ్యాయములలో మరియు 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు వలె కనబడెను. 15లో పిమ్మట 17లో కూడా, అనగా అతడు 99 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు కనబడెను. ఆ వయసులో దేవుడు అద్భుతమైన శక్తితో తనకు కుమారుణ్ణి ఇవ్వగలడని నమ్మెను. అంతకుముందు అతడు తన స్వంత శక్తితో కుమారుణ్ణి కలిగి ఉండవలనని ఆశపడెను. కానీ అతడు వృద్ధుడైనప్పుడు, అనగా 100 సంవత్సరముల వయసులో వారిద్దరూ, అనగా శారాకు కూడా పిల్లలను కనుటకు శక్తి ఉడిగినప్పుడు, పిల్లలు పుట్టగలరను ఆశ ఏమాత్రము లేనప్పుడు దేవుడు అబ్రహాము కనులను తెరిచెను. మరణమును జయించు దేవుడు అతనిని నీతిమంతునిగా చేయుటకు మరణమును జయించు శక్తిని, నూతన శక్తిని అతనిలో పోసెను. అదే పునరుద్ధాన శక్తి. ఆ శక్తిని బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడెను. రోమా 4వ అధ్యాయం 20 నుండి 22 వచనములు. అబ్రహాము తన స్వశక్తిని ఆధారం చేసుకొని అతిశయించలేదు. మన బైబిల్ జ్ఞానమును బట్టియో లేక ఆచారములు, క్రియలను బట్టి దేవుని ఎదుట నీతిమంతులముగా కాలేము. విశ్వాసము ద్వారా ఆయన పునరుద్ధాన శక్తిని పొందుట ద్వారా మనము ఎప్పటికీ నీతిమంతులమగుదుము. అదే నూతన జన్మ యొక్క అర్థము. అది ఎంతో గొప్ప అనుభవం. ఆ నూతన జీవితము మరియు మరణమును జయించే శక్తి ద్వారా ఆయన దృష్టిలో నీతిమంతులముగా తీర్చబడి దినదినము మనము ఆయనను సేవించవలను. మన ప్రభువైన యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. రోమా 4వ అధ్యాయం 24, 25 వచనములు. రెండవదిగా అబ్రహాము దేవుడను అను పేరును గురించి మనం నేర్చుకున్నది ఏమనగా, అబ్రహాము ఏ విధంగా దేవునికి స్నేహితుడైనో చూచుదాము. అబ్రహాము దేవుని నమ్మెను మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగెను. యాకోబు 2:23. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనములో, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అని చదువు. అప్పటి నుండి దేవుడు అబ్రహాముతో అన్ని రహస్యములు పంచుకొనెను. మన స్వంత రహస్యములు, కష్టములు, పతనములు ఆయనతో పంచుకున్నప్పుడే మనము కూడా ఆయన స్నేహితుల మగుదుము. ఆయనతో ఒక స్నేహితుని వలె మాట్లాడవచ్చును. భయపడవలసిన అవసరం లేదు. అన్నీయూ ఒక స్నేహితుని వలె పంచుకొనుము. తర్వాత ఓపికతో ఆయన సమాధానం కొరకు కనిపెట్టుము. అదేవిధంగా దేవుని రహస్యములను, పరలోకపు మర్మములను కూడా బయలుపరచుమని అడుగుము. రహస్యములను పంచుకొనినప్పుడు మన స్నేహము బలపడును. ఆ విధంగానే దేవుడు తన పనిని నెరవేర్చుటకు మోషేతో మాట్లాడేవాడు. మనం ఆయనతో ఒక స్నేహితుని వలె నడుచుకుని ఎడల ఆయనను అత్యధికముగా ఫలవంతముగా సేవించు ఆధిక్యత కలిగి ఉందుము. ప్రైజ్ ద లార్డ్.